గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు మీరేం చేస్తారంటే చిన్న పిల్లలకి ఫోన్లు అలవాటు చేయొద్దండమ్మా. పసిపిల్లలకి అలవాటు చేయకండి, చాలా వరకు తగ్గించండి. మీరేం చేస్తారంటే పిల్లలు ఏడ్చారు కదా అని చెప్పని పిల్లలకు మీరు సెల్ ఫోన్లు చేతిలో పెడుతున్నారు. అలా చేయొద్దండమ్మా. కొంత వయసు వచ్చేటప్పటికి వాళ్ళు దానికి ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే అన్నం తిన్నా, స్నానానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఆ ఫోన్ ఉండటము, ఆ ఫోన్లు చూడటము చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు మీకు. కొంతకాలం మీరేంటంటే వాళ్ళు ఎదురుకోకుండా చూడకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి. వాళ్ళకంటే మనం చెప్పడం ఏంటంటే మీరు కడుపుతో ఉండేటప్పుడు కూడా ఫోన్లు చూస్తుంటారు. ఆ ఫోన్లు చూడటం అనేది వాళ్ళకి పొట్టలో ఉండేటప్పటి నుంచే ఆల్మోస్ట్ ఆల్ అలవాటు అయిపోతుంది అనుకుంటా. ఎందుకంటే అభిమన్యుడు ఎలాగైతే పొట్టలో నుండే ఇలాంటివన్నీ పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడో, అలాగే ఈ రోజుల్లో సెల్ ఫోన్లు యొక్క ప్రభావం అనేది పొట్టలో ఉండేటప్పుడే ఆ పిల్లల మీద పడుతుంది. దానికి మనం ఏమీ చేయలేము. కానీ పిల్లలు కొంచెం దరిదాపు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లల చేతిలో ఫోన్లు పెట్టబాకండమ్మా. మీకు దయచేసి మీరు చేయాల్సిన పని లేదు. ఓర్పు సహనంగా ఉండండి. పిల్లల్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పడమో, లేకపోతే ఏదో పుస్తకాలు ఇవ్వండి, వాళ్ళకి బొమ్మలు చూపించండి చక్కగా. పుస్తకాలు ఏదో రకరకాల బొమ్మరిళ్ళనో ఏదో చందమామనో ఏవో బొమ్మలు వస్తున్నాయి కదా, బొమ్మలు కొనివ్వండి. లేకపోతే వాటికి ప్రమాదకరమైన బొమ్మలు కాకుండా ఏదో మామూలు మెత్తగా ఉండే బొమ్మలు ఒకటి ఇచ్చి ఆడించటము, లేకపోతే వాటిని ఏదో రకంగా చేయండి మీరు. ఎంటర్టైన్ చేయండి. ఎందుకంటే 90s 80sలో మేము పిల్లల్ని పెంచాము కదమ్మా. ఆ రోజులు మా దగ్గర ఏం సెల్ ఫోన్లు ఉన్నాయి? మేము ఏం చూపించి వాళ్ళని పెంచాము? మా పిల్లల్ని మేము పెంచుకోలేదా? మీ పిల్లల్ని పెద్దవాళ్ళని అడగండి. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారో వాళ్ళకి తెలుస్తుంది. నిమిషానికి ఒకసారి వాళ్ళకి ఏడ్చంగానే తీసుకుపోయి పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తే మీరు డిస్టర్బ్ చేయకుండా మీ పనులు మీరు చేసుకోవటమో, లేకపోతే మీ సెల్ ఫోన్లు మీరు చూసుకోవటమో కాదు కదమ్మా. అలా చేయకండి. సాధ్యమైనంత వరకు పిల్లలు నిద్రపోయినప్పుడు మీరు ఫోన్లు చూసుకోండి. కాదని నేను ఫోన్లే చూడొద్దని నేను అంటలేదు. పిల్లలు నిద్రపోయిన తర్వాత మీరు ఫోన్ చూసుకోండి. వాళ్ళు కొంచెం చూస్తున్నారు అని లేవంగానే ఫోన్లు లోపల అల్మార్లో పెట్టేసుకోండి. ఏమన్నా కాల్స్ వస్తే అటెండ్ చేయండి. అంతేగాని మిగతా టైంలో మీరు టీవీ చూడండి. లేకపోతే ఏదో కార్టూన్ వస్తుంటాయి కదా చిన్నపిల్లలు, వాళ్ళ మైండ్కు తగ్గట్టుగా కార్టూన్ ఫిలిమ్స్ అలాంటివి ఏమైనా చూపించండి. లేకపోతే బొమ్మరిలు, చందమామ అలాంటివి ఏమైనా పుస్తకాలు ఉంటే చూపించండి. కాదు అంటే పిల్లలు కథలు మీరు చదివి వినిపించటము, వాళ్ళకి చేయటము, వాళ్ళతో ఎక్కువగా గడపటము అలా చేయండి అమ్మా మీరు. అంతేగాని మీరు వాళ్ళతో గడపకుండా ఫోన్లు పడేసి వాళ్ళ ముఖాన కొడితే వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మైండ్ ఫోన్కి అంకితం అయిపోతుందమ్మా. మీతో ఎదురుగుండా మీరు ఖాళీగా కూర్చున్నా మీతో మాట్లాడాలని వాళ్ళకు మాట్లాడే ఇది రావు, వాళ్ళకి అసలు ఆలోచన కూడా రాదు. ఎంతసేపటికి ఆ మిషన్లతోనే వాళ్ళు అంకితం అయిపోతుంటారు. అలా చేయొద్దండి అమ్మా దయచేసి. ఫోన్లు ఎందుకు ఇస్తున్నారో తెలియకుండా వాళ్ళేమో ఏం చూస్తున్నారో వాళ్ళు తెలియకుండా చూసేస్తారు. కొంచెం ఊహ వచ్చేటప్పటికేమో వాటిని వదిలిపెట్టలేని పరిస్థితికి వస్తున్నారు వాళ్ళు. స్కూల్కి పోయేటప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చి రాగానే ఆ సెల్ ఫోన్లు పట్టుకుంటుంటారు, అవి చూస్తూ ఉంటారు. కొంతకాలం అంత ఊహ వచ్చి కొంచెం ఒక 7th క్లాస్ పిల్లలు అంతవరకు వచ్చే వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకు ఫోన్లు ఇవ్వద్దండి. ఎందుకంటే 7th క్లాస్ వస్తే ఫోన్లు ఇవ్వమని నేను చెప్పట్లేదు. ఫోన్లు ఇచ్చినా వాళ్ళు ఎంతవరకు వాడాలో వాళ్ళకి ఎంతవరకు ఒక టైం పెట్టండి. టైం పెట్టి ఫలానంత వరకు చూడండి మీరు. ఆ టైం కాగానే ఒక 1 అవర్, స్కూల్ నుంచి రాగానే ఒక 1 అవర్ మీరు ఏదైనా కార్టూన్స్ చూసుకుంటారో, లేకపోతే మీకు ఇష్టమైన రూల్స్ చూసుకుంటారో, ఏదో రీల్స్ కూడా చూసుకోండి. ఒక గంట కాగానే తీసి లోపల పడేసి మళ్ళీ హోంవర్క్ చేయించండి. వాళ్ళు ఏంటంటే మరీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, అది నేను అంటుంది. కాబట్టి ఫోన్ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ఎక్కువగా గడపడానికి వాళ్ళతో ప్రయత్నాలు చేయండి. సరేనా? అది.